వెల్కమ్ బ్యాక్. రెండో రంగమైన హాస్పిటల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక వింత పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఒక వైరస్ వల్ల వచ్చిన కరోనా వైరస్ వల్ల ఎఫెక్ట్ ఒక మొత్తం పాండమిక్గా ఉంటూ ఒక పెద్ద ఎమర్జెన్సీ లాగా ఉండి ప్రపంచవ్యాప్తం స్తంభించిపోయింది. అన్ని దేశాల్లో లాక్డౌన్ కానీ, సిట్ ఎట్ హోమ్, షెల్టర్ ఎట్ హోమ్ వివిధ పేర్లు పెట్టినా అందరూ ఇళ్లలో ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ జనరల్గా ఏమనుకుంటామంటే ఆరోగ్యం సంబంధించిన పెద్ద ఉపద్రవం కనుక ఆరోగ్య రంగం అన్నా ఫుల్ కలకలలాడుతుందేమో అంటారు. ఎప్పుడన్నా కొన్నిసార్లు హాస్పిటల్ తెలిసిన ఫ్రెండ్స్ కానీ డాక్టర్ మిత్రులు ఎవరన్నా పిలిచినప్పుడు అసలు యాక్చువల్ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం విష్ చేయాలో కూడా అర్థం కాదు. ఆల్ ద బెస్ట్, మీరు చాలా కలకలలాడాలి, బాగా డబ్బులు సంపాదించాలని అనలేము, అనకూడదు. బట్ ప్రజలన్నాక ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తే కనుక వాళ్ళు వస్తారు. సో అంటే హెల్త్ హాస్పిటల్స్ బాగుండాలని కోరుకోవటం రాంగో రైటో కూడా అదొక డిబేట్ లాగా ఉంటుంది. బట్ ఒక ఎసెన్షియల్, ఎందుకంటే ప్రజల ఆరోగ్యం కాపాడటానికి డాక్టర్లు, హాస్పిటల్స్ అవసరం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్స్ కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ప్రకారం ఓపీలు కానీ నార్మల్ సర్వీసెస్ అన్నీ కూడా బంద్ చేశారు. అన్లెస్ క్రిటికల్ ఎమర్జెన్సీ అయితే తప్పితే పేషెంట్లు రావద్దు అంటున్నారు. సో అందుకని వాళ్ళకి చాలా హ్యూజ్ కాస్ట్స్ హాస్పిటల్స్, అంటే ప్రజలకి ఒక రకమైన ఇంప్రెషన్ ఉంది కానీ హాస్పిటల్స్ మీద అంతా దోచుకుంటారు, చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు అనేది. కానీ చాలా హ్యూజ్ క్యాపిటల్ కాస్ట్ ఉంటాయి, చాలా పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, ఆ మిషనరీ ఎక్కువ చాలా ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు, వాటి మీద చాలా ట్యాక్సులు కడుతూ ఉంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉపద్రవంలో అసలు హాస్పిటల్స్ ఎలా నడుస్తున్నాయి, డాక్టర్స్ ఎటువంటి ఇబ్బందులు, నర్సింగ్ హోమ్స్ ఇవన్నీ ఎలా ఎదుర్కొంటున్నారు, ఏంటి పరిస్థితి అని ఒకసారి చర్చిద్దాము. మనకి ప్రొఫెసర్ ఎంసీ దాస్ గారు విశ్లేషకులు, అలాగే రమేష్ హాస్పిటల్స్కి మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఉన్నారు, ఆర్థిక రంగం నిపుణులు, వారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి దాస్ గారు. సో సార్ చెప్పండి, ఇప్పుడు మీ అంటే రమేష్ హాస్పిటల్స్కి కన్సల్టెంట్గా ఉన్నారు, అలాగే ఆర్థిక రంగం గురించి మీరు ఫుల్ అవగాహన ఉన్నారు కనుక ఈ ప్రత్యేక పరిస్థితులు హాస్పిటల్స్ కూడా ఎప్పుడూ ఇలా ఊహించుండవు, ఖాళీగా ఉంటున్నాయి, ఓపీలు లేవు, ఏమీ రకమైన సేవలు లేవు. ఏ రకంగా ఆర్థికంగా వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు, ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు ఈ టోటల్ లాక్డౌన్ వల్ల, దీనివల్ల చెప్పండి. మోహన్, నేను వాణిజ్య శాస్త్ర అధ్యాపకుడిని, కానీ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, అంటే ఇప్పుడు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటారు, దానికి మొట్టమొదటి అకాడమిక్ ఆఫీసర్గా కూడా పనిచేశాను. గత 23 సంవత్సరాలుగా రమేష్ హాస్పిటల్స్ కి యాజమాన్య సలహాదారుగా ఉన్నాను. అందుచేత ఈ వైద్య రంగం గురించి, దీనిలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మనిషిని. మిస్టర్ మోహన్, ఇవాళ ప్రపంచం ఒక పెద్ద గడ్డు సమస్యని ఎదుర్కొంటోంది. గ్లోబల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ప్రపంచ స్థూల ఆదాయమే 3% పడిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. మన భారతదేశం తాలూకా స్థూల ఆదాయం 1.5 to 2.8 ఉంటుందని వరల్డ్ బ్యాంక్ అంటుంటే 1.9 ఉంటుంది అని గీతా గోపీనాథ్, అంటే ఎకనామిస్ట్ ఆఫ్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వారు చెబుతున్నారు. అన్ని రంగాల మీద కూడా దీని ప్రభావం ఉంది, COVID-19 ప్రభావం ఉంది. అలాగే హాస్పిటల్స్ మీద, ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ మీద చాలా పెద్ద ప్రభావం ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే, కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, చిన్న క్లినిక్స్ కానీ ఏవైనా సరే ఇక్కడ 80% ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది. అంటే పేషెంట్లు వచ్చినా రాకపోయినా, వైద్యం జరిగినా జరగకపోయినా, ఏమైనా సరే కూడా ఒక 80% ఖర్చు ఉంటుంది. దీన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటారు. అంటే అద్దెలు కానీ, లేదా లీజులు కానీ, జీతాలు కానీ, మహా అయితే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కొద్దిగా తగ్గొచ్చు కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, ఇవన్నీ పెద్ద తేడా ఏమీ రాదు. కేవలం మెడికల్ ఎక్విప్మెంట్ మీద కూడా చాలా పెద్ద పెట్టుబడి పెడతారు కాబట్టి దాని మీద వడ్డీలు కానీ ఇవేవి కూడా తగ్గవు. మహా అయితే ఏదైనా డిస్పోజబుల్స్, పేషెంట్లు ఎవరు రాకపోతే డిస్పోజబుల్స్ వాటి మీద పెట్టినటువంటి ఖర్చు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. కానీ అదర్వైజ్ మిగతా అన్ని కూడా ఫిక్స్డ్ కాస్ట్, అంటే 80% ఫిక్స్డ్ కాస్ట్. చెప్పండి.
అందుచేత ఇవాళ ఏమైంది, ఓపీడీలన్నీ క్లోజ్ అయినాయి. Yeah. పేషెంట్స్ ఎవరు మామూలుగా రావటం లేదు. Okay. కేవలం ఎమర్జెన్సీస్ మాత్రమే. అంటే ఎవరికైనా గుండెపోటు వచ్చినా లేదా మెదడు పోటు వచ్చినా, అదంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప హాస్పిటల్స్ కి Yeah. పేషెంట్స్ రావటం లేదు. ఇంతకు ముందు అయితే ఓపీడీ మామూలుగా ఓపీడీలోనే చాలా ఇన్కమ్ వచ్చేది. Yeah. అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చేది, మాస్టర్ హెల్త్ చెకప్స్ అని, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్స్ అని రెగ్యులర్ గా ఉండేవి. ప్రతిరోజు కనీసం ప్రతి చిన్న హాస్పిటల్ అయినా సరే, ముఖ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఒక 50-60 మినిమం ఈ మాస్టర్ హెల్త్ చెకప్స్ ఉండేవి. Yeah. అంటే దాని మీద 3,000 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అయితే ఒక 4,500 రూపాయలు. ఇట్లాగా క్యాష్ ఫ్లో ఉండేది, క్యాష్ ఇన్ఫ్లో ఉండేది. Yeah. తర్వాత మిస్టర్ మోహన్, హాస్పిటల్స్ కి ఎలా ఉంటుందంటే పేషెంట్స్ దగ్గర నుంచి డైరెక్ట్ గా వచ్చేటువంటి ఇన్కమ్, Okay. అలాగే ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ దగ్గర నుంచి, ఉదాహరణకి ఆరోగ్యశ్రీ అంటే Yeah. మామూలుగా స్టేట్ గవర్నమెంట్ నుంచి, Okay. అలాగే ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఉన్నటువంటివి, Okay. ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. వీటన్నిటి దగ్గర నుంచి వస్తాయి. జనరల్ గా ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్స్ కి ఆల్మోస్ట్ ఒక 75% ఇన్కమ్ ఈ గవర్నమెంట్ అండ్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ఆర్గనైజేషన్స్, ఇండియన్ రైల్వేస్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు కానీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఇన్కమ్. ఇవాళ ఏమైందంటే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి అమౌంట్స్ రావట్లేదు. Okay. ఉదాహరణకి రమేష్ హాస్పిటల్స్ కి ఆరోగ్యశ్రీ మీద సుమారు 35 కోట్ల రూపాయలు రావాలి. Okay. అదేలేండి. ఆ అమౌంట్స్ ఇప్పుడు ఇంతకు ముందంటే ఏదో కొంతనా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ సంక్షోభంలో, కోవిడ్-19 సంక్షోభంలో ఆ అమౌంట్స్ అక్కడి నుంచి ఇన్ఫ్లో లేదు. Yeah. అలాగే బిఎస్ఎన్ఎల్ అది సంక్షోభంలో పడింది. వివిధ వాళ్ళ ప్రభుత్వ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు రావాలి. ఇండియన్ రైల్వేస్ Yeah. ఇవి కానీ ప్రభుత్వ సంస్థల దగ్గర నుంచి రావాలి, వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు. మిస్టర్ మోహన్, ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఓకే వాళ్ళు కూడా ఇంత ముందు పే చేసినట్టు ప్రాంప్ట్ గా పే చేయడం లేదు. ఓకే అంటే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు కూడా సంక్షోభం వచ్చింది. మోస్ట్ ప్రాబ్లీ అంటే ఇన్ని రోజుల్లో పే చేయాలని ఉంటుంది జనరల్ గా వాళ్ళు, అవన్నీ బహుశా ఆగిపోయి ఉండొచ్చు. ఓకే యా ఒక నిమిషం దాస్ గారు, మళ్ళీ కూడా మనం ఇవ్వాలంటే రావాలి. యా ఓకే ఒక నిమిషం దాస్ గారు, మనకి శ్రీనివాసరాజు గారు డాక్టర్, ఈఎన్టీ సర్జన్, ఏలూరులో ఉంటారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి ఏపీకి వారు ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఉన్నారు. నమస్తే అండి రాజు గారు. డాక్టర్ శ్రీనివాసరాజు గారు. యా డాక్టర్ నమస్తే అండి సార్. యా సార్, మీరు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా ఉన్నారు. ఆబ్వియస్గా ఆరోగ్య రంగ హాస్పిటల్స్ కానీ, నర్సింగ్ హోమ్లు, కార్పొరేట్ అయినా లేకపోతే ఎక్కువ చిన్న అంటే 20, 50, 100 బెడ్ చిన్న చిన్న హాస్పిటల్సే ఉంటాయి అనుకుంటాను రాష్ట్రంలో కానీ. సో ఎలా వాళ్ళు, ఆల్రెడీ చెప్పాను, ఈ కరోనా వైరస్ వల్ల ఆబ్వియస్గా లాక్డౌన్ వల్ల ఏంటంటే ఓపీలు కానీ సేవలన్నీ ఆపేయమన్నారు ఎమర్జెన్సీ తప్పితే. ఏ రకంగా ఆర్థికంగా ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటున్నాయండి డాక్టర్లకు కానీ నర్సింగ్ హోమ్లకు కానీ, ఎలా ఫేస్ చేస్తున్నారు చెప్పండి. ముందుగానండి డాక్టర్ దాస్ గారికి గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటూ, చెప్పండి. అలాగే మన 24/7 ప్రేక్షకులకు కూడా ఐఎంఏ తరఫున గ్రీటింగ్స్ తెస్తున్నామండి. ముఖ్యంగా మన భారతదేశంలో కానివ్వండి, లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, బిలో 30 బెడ్స్ ఉన్న హాస్పిటల్స్ మన భారతదేశంలో 40,000 ఉన్నాయండి. 30 to 100 బెడ్స్ ఉన్నాయేమో 25,000 ఉన్నాయి. అబౌవ్ 100 బెడ్స్ ఉన్నాయేమో 3,000 బెడ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి అన్నమాట. సుమారుగా ఈ 68,000 హాస్పిటల్స్ యొక్క పరిస్థితి వాళ్ళు ఎలా ఉందంటే, మనకి ఈ లాక్డౌన్ ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత గత ఆల్మోస్ట్ 25 days లో ఆల్మోస్ట్ ఓపీలన్నీ కూడా 80% డౌన్ అయిపోయినాయండి. అలాగే ఇన్ పేషెంట్స్ కానివ్వండి, లేకపోతే ఎలెక్టివ్ ఆపరేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి బాగా. మెయిన్ దీనికి కారణం ఏంటంటే, ఒకటి మనకి గవర్నమెంట్ ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీస్ తప్ప సెలెక్టివ్ సర్జరీస్ కానీ లేకపోతే ఓపీడీ కానీ రన్ చేయొద్దని జీవో పాస్ చేసింది. సెకండ్, ఈ కరోనా గురించి ఒక ఫీర్ అనేది
అటు పేషెంట్ లో కానివ్వండి లేకపోతే ఇటు డాక్టర్స్ లో కానివ్వండి Yeah. చాలా ఎక్కువ ఉంది ఇవాళ. ఎందుకంటే అసిమ్టమాటిక్ కేసులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి మనకి. Yeah. ఈ అసిమ్టమాటిక్ కేసులు ఎక్కువ ఉండటం వల్ల మనకి ఏ పేషెంట్ వచ్చినా సరే డెఫినెట్ గా వీ కెన్ థింక్ హిమ్ యాజ్ ఏ క్యారియర్ ఆఫ్ ది వైరస్. Okay. కాబట్టి ఆ భయంతో సరైన పీపీఎల్ కూడా దొరకని పరిస్థితి ఇవాళ. ఈవెన్ గవర్నమెంట్ కానివ్వండి లేకపోతే ప్రైవేట్ రంగానికి కానివ్వండి మంచి పీపీఈ స్టాండర్డ్ ది మనం ప్రొక్యూర్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళు సరైన పీపీఈలు మనకు దొరకట్లేదు మనకి. Okay. కాబట్టి ఈ పీపీఈలు కనుక దొరికితే కనుక మంచి క్వాలిటీ అంటే 90 GSM పైన ఉంటేనే మనం తీసుకోవాలన్నమాట. ISI మార్క్ ఉండాలి, లేకుంటే WHO స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే పీపీఎల్ మనం ప్రొక్యూర్ చేసుకోవాలి. Yeah. సో ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్ గా ఈ రెవెన్యూస్ పడిపోవడంతో స్మాల్ హాస్పిటల్స్ అంటే 80% ఏదైతే ఉన్నాయో మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానివ్వండి వాటి యొక్క ఆర్థిక పరిస్థితి బాగా తగ్గిపోయింది వాళ్ళ. Okay. ముఖ్యంగా ఆ హాస్పిటల్స్ మీద ఉన్న ఆధారపడుతున్న స్టాఫ్ కానివ్వండి, నర్సింగ్ స్టాఫ్ లేకపోతే ఆయమ్మలు కానివ్వండి, పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. Okay. ఇంకోటి అట్లా హాస్పిటల్ రన్ చేద్దామన్నా కూడా ఇవాళ స్టాఫ్ దొరకట్లేదు, స్టాఫ్ రావట్లేదు, ఉన్న స్టాఫ్ కూడా. Okay. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మనం కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ లేదా టెరిషరీ కేర్ హాస్పిటల్స్ అని చూసుకుంటే కనుక ముఖ్యంగా వాళ్ళకి రావాల్సిన ఆరోగ్యశ్రీ కానివ్వండి లేకపోతే వేరే విధమైన మెడికేర్ బిల్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ బిల్లు కానివ్వండి, Yeah. అవన్నీ చాలా బకాయిలు ఉన్నాయండి. సుమారుగా మన భారతదేశం చూసుకుంటే ఆల్మోస్ట్ 2,000 కోట్ల బకాయిలు ఉన్నాయి వాళ్ళకి. సో మేమేమంటున్నామంటే మా ఐఎంఏ తరఫున ఇటు స్మాల్ హాస్పిటల్స్ ని, మీడియం హాస్పిటల్స్ ని, అటు కార్పొరేట్ హాస్పిటల్స్ ని కూడా ఇవాళ కాపాడుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ ప్రభుత్వం మీద చాలా ఎక్కువ ఉంది వాళ్ళ. ఎందుకంటే ఈ పబ్లిక్ హెల్త్ అనేది క్రిపుల్ అయిపోయింది మనకి యాక్చువల్ గా. Okay. ఈ పబ్లిక్ హెల్త్ ని మళ్ళీ రెస్టోర్ చేయవలసిన బాధ్యత కానివ్వండి, పబ్లిక్ హెల్త్ కి ఫైనాన్సెస్ పంప్ చేసి వీటన్నిటిని కూడా రెస్టోర్ చేసి ఒక దారిలో పెడతాం అనేది ప్రభుత్వం ముందు ఉన్న ఫస్ట్ ప్రియారిటీ అన్నమాట. Yeah. మిగతా రోడ్లు కానివ్వండి లేకపోతే ఇంకో రకమైన డెవలప్మెంట్ కానివ్వండి, ఇరిగేషన్ సెక్టర్ కానివ్వండి, అవన్నీ కూడా సెకండ్ ప్రియారిటీకి వెళ్ళిపోయినాయి ఇవాళ. Okay. ఇవాళ హెల్త్ కేర్ కనుక మనకి కనీసం 5% ఆఫ్ ది మన జీడిపిని కనుక మనం ఎలొకేట్ చేసుకోలేకపోతే కనుక Yeah. ఇలాంటి వైరస్లు కానివ్వండి లేకపోతే ఇంకా కమింగ్ ఇయర్స్ లో ఇంకా ఎన్నో వైరస్లు వచ్చే అవకాశం కూడా ఉంది మనకి. Yeah. కాబట్టి వీటన్నిటిని తట్టుకోవాలంటే ఒక స్ట్రాంగ్ పబ్లిక్ హెల్త్ కానివ్వండి, ఒక స్ట్రాంగ్ ప్రైమరీ అండ్ ప్రివెంటివ్ కేర్ కానివ్వండి మన భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ అనేది అటు స్టేట్ గవర్నమెంట్స్ మీద ఇటు సెంట్రల్ గవర్నమెంట్స్ మీద కూడా చాలా ఎక్కువ ఉంది. రాజుగారు ఇప్పుడు మామూలుగా మిగతా రంగాలు ఇప్పుడు దాకా మీడియా గురించి మాట్లాడుకున్నాం, బట్ మిగతా కార్పొరేట్లు కానీ బిజినెస్లు కానీ ఏంటంటే వాళ్ళకున్న దాన్ని బట్టి చాలామంది లేబర్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ని వాళ్ళ వర్కర్స్ని ఎంప్లాయీస్ని కూడా ఫైర్ చేసేస్తున్నారు లేకపోతే జీతాలు కట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కొంత క్లారిటీ ఉంది, చాలా వరకు ఇంపాక్ట్ మీడియాలో కూడా చాలామంది తీస్తారంటున్నారు. బట్ ఆరోగ్య రంగం ఏమో మీరు ఎవరిని తీసే పరిస్థితి కాదు, ఎందుకంటే గవర్నమెంట్ కూడా మిమ్మల్ని రెడీగా ఉండమంటుంది. ఏమన్నా కోవిడ్ రిలేటెడ్ పేషెంట్స్ ఉన్నా వాళ్ళని పెట్టాల్సిన పరిస్థితి మీరు అంటే ఆన్ డ్యూటీ ఆన్ కాల్ అంటారు కదా, ఆన్ కాల్ లాగా డాక్టర్లు హాస్పిటల్ అందరూ రెడీగా ఉన్నారు కానీ ఆదాయం లేదు. ఓ పక్కన అంటే ఇలా ఒక విచిత్రమైన పరిస్థితి, అంటే బాధ్యతగా ఆబ్వియస్గా డాక్టర్లు నర్సులు కానీ అందరూ కూడా ఎవరు భయపడకుండా వాళ్ళు వచ్చి రెడీగా ఉన్నారు చేయటానికి, కానీ ఓ పక్కేమో ఇన్కమ్ లేదు. మరి ఇలా స్పెషల్గా ఏమన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఏమన్నా ఈ ఆరోగ్యం అంతే, ఎందుకంటే ఇందాక ఇప్పుడు దాస్ గారు చెప్పినట్టు చాలా హ్యూజ్ ఫిక్స్డ్ కాస్ట్స్ ఉంటాయి హాస్పిటల్స్కి. మరి ఏమన్నా స్పెషల్ ప్యాకేజ్ లాగా ఏమన్నా అడుగుతారా హాస్పిటల్ రంగం వరకు, అంటే మిగతా వాటికి సంబంధం లేకుండా, లేదా ఇంకా పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకొని భరించి ఇంకా ముందుకు వెళ్తాం, ఎలా ఫేస్ చేస్తారు? చెప్తాను, వివరిస్తాను దాని గురించి. ఇప్పుడు మనకి బ్రిటిష్ కానివ్వండి, అంటే యూకే కానివ్వండి లేకపోతే అమెరికా కానివ్వండి, ఇలాంటి డెవలప్డ్ కంట్రీస్ లో ఏం చేస్తున్నాయంటే కొన్ని ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చి కనీసం 80% ఆఫ్ ది శాలరీస్ ఈవెన్ ప్రైవేట్ రంగంలో ఉన్న ఎంప్లాయీస్ కూడా పే చేస్తున్నారు. కానీ ఇక్కడ మన భారతదేశంలో మనకి ఆర్థిక పరిస్థితి అంత గొప్ప పరిస్థితి కాదు కాబట్టి మనం అలాంటి ప్యాకేజీలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము నిజానికి. కానీ మా ఐఎంఏ గురించి సూచనలు ఏంటంటే ముందు హాస్పిటల్స్ పెద్దవి అవనివ్వండి, చిన్నవి అవనివ్వండి, మీడియం సైజ్ అవనివ్వండి, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఛార్జెస్ ని కొంతకాలం కనీసం పాటు వైవ్ ఆఫ్ చేయాలి. అలాగే ఒక సాఫ్ట్ లోన్స్ ప్రొవైడ్ చేయాలి.
అలాగే ఇంట్రెస్ట్ ని కొంతకాలం వైవా అంటే మానిటరింగ్ కానివ్వండి, లేదా వైవా చేయటం కానివ్వండి చేయాలన్నమాట. అలాగే ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ ఎస్పెషల్లీ పేషెంట్స్ కి, కనీసం పేషెంట్స్ కానివ్వండి లేదా వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి, ఒక పల్లెటూరు నుంచి రావాలి అంటే ఫస్ట్ లో ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి వల్ల సరైన ట్రాన్స్పోర్ట్ లేదు ఇవాళ. కాబట్టి ముందు కూడా నా ఉద్దేశం ఈ యొక్క పరిస్థితులు కనీసం 6 months నుంచి 1 year దాకా మన భారతదేశంలో ఉండొచ్చు. కాబట్టి మీరు కూడా వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మనందరికి కూడా జిఎస్టీ ఒకటి ఉంది రాయపాటి గారు, ఈ మెడికల్ ఎక్విప్మెంట్ మీద జిఎస్టీ కానివ్వండి, అంటే మనం ఇక్కడ ఇండియాలో ప్రొడక్షన్ చేసుకునే మెడికల్ డివైసెస్ కానివ్వండి, డిస్పోజబుల్స్ కానివ్వండి, కన్స్యూమబుల్స్ కానివ్వండి, అలాగే ఎసెన్షియల్ మెడిసిన్స్ మీద జిఎస్టీ చాలా ఎక్కువగా తగ్గించాలండి. అంటే చాలా పరిస్థితి తగ్గిస్తే తప్ప ఇవాళ మళ్ళీ ఎన్ని కోలుకునే పరిస్థితి లేదు ఇవాళ. అలాగే మనం ఏదన్నా మెడికల్ డివైసెస్ ని ఇంపోర్ట్ చేసుకుంటే కనుక వాటిపైన కస్టమ్స్ కూడా తగ్గించే అవకాశం ఉంటే కనుక ప్రభుత్వాలు పరిశీలించాలి. అలాగే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనకి కరోనా ముందు కరోనా తర్వాత, అంటే క్రీస్తు శకం ముందు క్రీస్తు శకం తర్వాత ఎలా ఉంటుందో ఈ కోవిడ్ తర్వాత మన యొక్క దైహికం కానివ్వండి, హెల్త్ కేర్ రంగం కానివ్వండి, అలాగే మన కల్చర్ కానివ్వండి, మన సంప్రదాయం కానివ్వండి మొత్తం మారిపోతుంది. కాబట్టి ముఖ్యంగా మన హాస్పిటల్స్ లో ఎక్స్క్లూజివ్ గా కొన్ని జోన్స్ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. చిన్న హాస్పిటల్ ఏమనివ్వండి, పెద్ద హాస్పిటల్ ఏమనివ్వండి, ఫీవర్ పేషెంట్లకు కానివ్వండి, లేకపోతే ఈ వైరల్ ఫీవర్స్ లక్షణాలు ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఫ్లూ, అందరికి కూడా ఒక సెపరేట్ ఎన్క్లోజర్ కానివ్వండి చేసుకుని, అలాగే పీపీఈస్ ఐఎంఎల్ కానీ స్టాఫ్, నర్సెస్, డాక్టర్స్ అందరూ కూడా వేర్ చేసి మాత్రమే వాళ్ళని పేషెంట్ని చూడవలసిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి వీటన్నిటి మీద ఒక పీపీఈ మంచిది కొనాలంటే 2,000 రూపాయలు ఉందండి. అంటే రోజుకి కనీసం మంచి స్టాఫ్ ఉంటే 10,000-20,000 మనకి రోజుకి పీపీఈ అవుతుంది అనమాట. కాబట్టి ఇలాంటివి ప్రాక్టికల్ ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే ఈ పీపీఈస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి మంచి క్వాలిటీ వాటిని ప్రైవేట్ హాస్పిటల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తే దట్ ఈస్ ది మోస్ట్ ఎసెన్షియల్ థింగ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అవుతుంది. ఓకే అండి, ఒక్క నిమిషం రాజుగారు లైన్లో ఉండండి. దాస్ గారు ఇప్పుడు అన్నట్టు రాజుగారు చెప్పినట్టుగా పీపీఈ కాస్ట్ అనేది కొత్త కాస్ట్ యాడ్ అయిద్దండి ఏ హాస్పిటల్, ఎందుకంటే ఏ పేషెంట్ ముఖ్యంగా ఇందాక ఐ థింక్ మీరు చెప్తున్నారు అసిమ్టోమేటిక్గా ఉంటున్నారు, సో లక్షణాలు లేని వాళ్ళకి కూడా ఈ ఇన్ఫెక్షన్ సోకొచ్చు, వాళ్ళ నుంచి ఇంకొకరికి రావచ్చు. సో వచ్చే ప్రతి పేషెంట్ని కూడా అతను కరోనా వైరస్ పేషెంట్ అవ్వచ్చు, కానీ తెలియదు ఎవరికి. సో ఈ పీపీఈ కాస్ట్ కూడా హ్యూజ్గా అవుద్ది. ఇప్పుడు హాస్పిటల్స్లో అందరూ వేసుకోవాలి, ఎవడు వచ్చేవాడు ఎవడో కూడా అది బారిన పడ్డాడు తెలియదు కనుక దీన్ని ఎలా డీల్ చేయొచ్చు అంటారు? ఆ ప్రాక్టికల్గా వారు అన్నట్టుగా మరి అసలు అంటే అసలు ఇది మరి ప్లానింగ్ చేస్తున్నారా హాస్పిటల్స్ ఈ రకంగా రేపు పోస్ట్ లాక్డౌన్ వచ్చే పేషెంట్ని ఎవరు వైరస్, ఐ థింక్ కొన్ని చోట్ల డాక్టర్లు కూడా వాళ్ళు కూడా ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోతున్నారు, ఎందుకంటే ఆ పేషెంట్ కరోనా వైరస్ అని తెలియక ముందు ట్రీట్మెంట్ ఇచ్చారు, తర్వాత వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారు. చెప్పండి మిస్టర్ మోహన్. ఇప్పుడు ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏమిటంటే ప్రస్తుతం ఏం చేయాలి, భవిష్యత్తులో ఏం చేయాలి, భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదం వచ్చినప్పుడు దీన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలి, మన ఈ ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉండాలి, మన జీడిపిలో ఇప్పుడు 1.25% ఎంతో ఉంది జీడిపిలో మెడికల్ మీద, ఆరోగ్యం మీద, అంటే హెల్త్ కేర్ కోసం జస్ట్ 1.25% ఎంతో ఉంది. దీన్ని కనీసం 3% కన్నా వారు డాక్టర్ గారు చెప్పినట్లుగా 5% అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే ఏసీఎస్ స్టేజ్ అంటారు. ఇక్కడ కోవిడ్-19 పేషెంట్ కన్నా ఈ అసిమ్టమాటిక్ క్యారియర్ స్టేజ్ లో ఉన్నటువంటి వాళ్ళ వల్లనే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే కోవిడ్ పేషెంట్ ఆల్రెడీ హాస్పిటల్లో ఉంటాడు, అతని వల్ల స్ప్రెడ్ అవ్వదు. ఎవరు స్ప్రెడ్ చేస్తారు అంటే ఈ అసిమ్టమాటిక్ క్యారియర్ స్టేజ్ లో ఉన్నటువంటి ప్రజలు. అందరూ బాగానే ఉంటారు, చూడడానికి ఏమి వాళ్ళకి ఫీవర్ ఉండదు, కాఫ్ ఉండదు, బ్రెత్లెస్నెస్ ఉండదు, ఏ సిమ్టమ్స్ ఉండవు, హాయిగా ఉంటారు, మామూలుగా ఉంటారు. మీకు పేషెంట్ 31 వినుంటారు మీరు, సౌత్ కొరియాలో పేషెంట్ 31
ఆవిడ ఒక 9,000 మందికి ఒకే ఒక మహిళ స్ప్రెడ్ చేసింది ఈ కోవిడ్ మహమ్మారిని. ఎందుకంటే ఆవిడకి కూడా తెలియదు, పాపం ఆవిడకి తెలియదు. ఆవిడ హాయిగా ఉంది, చర్చిలకు వెళ్ళింది, పార్టీలకు వెళ్ళింది, పబ్బులకు వెళ్ళింది, పెళ్లిళ్ళకి వెళ్ళింది, అన్ని చోట్ల వెళ్ళిన చోట్లంతా చక్కగా అందరికీ పంచిపెట్టి వచ్చింది. ఆవిడకి తెలియదు పాపం. అలాగే ఇవాళ మన దేశంలో కూడా ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఈ ఎసిమ్ప్టమాటిక్ క్యారియర్ స్టేజ్ లో తెలియదు మనకి. అంచేత డాక్టర్స్ కి ఎక్కువగా ఇప్పుడు ప్రమాదం ఉంది. మామూలుగా ఈ సిమ్టమ్స్ కాకుండా గుండె నొప్పితో వచ్చినటువంటి పేషెంట్ ని ట్రీట్ చేయాలన్నా ఆ పేషెంట్ కి కరోనా వైరస్ ఉందో లేదో తెలియదు. అంచేత వీళ్ళకి ఈ పిపిఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అనేటువంటిది కంపల్సరీ. ఏమనుకుంటున్నారంటే కేవలం కోవిడ్ పేషెంట్స్ ని ట్రీట్ చేసే వాళ్ళకి మాత్రమే ఈ పిపిఈ అవసరం, మిగతా వాళ్ళకి అవసరం లేదు అనుకుంటున్నారు. అది పొరపాటు. ఎందుకంటే వాళ్ళ దేనికి లాక్డౌన్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ దేనికోసమని మాస్క్ పెట్టుకోవడం గాని, సోషల్ డిస్టెన్సింగ్ గాని, లాక్డౌన్ గాని కారణం ఏమిటి అంటే ఈ అసిమ్ప్టమాటిక్ క్యారియర్ స్టేజ్ లో ఉన్నటువంటి వారి వలన ఈ జబ్బు వ్యాపిస్తోంది. ప్రపంచం అంతా కూడా ఎవరు వ్యాపింప చేస్తున్నారంటే పేషెంట్స్ కాదు. సెకండ్ స్టేజ్ లో అక్యూట్ రెస్పిరేటరీ డిజీజ్ ఉన్నటువంటి వారు, లేదా థర్డ్ స్టేజ్ SARS-2 అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. SARS-2 లో ఉన్నటువంటి వారు ఆటోమేటిక్ గా వాళ్ళు వెంటిలేటర్స్ మీద ఉంటారు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంటారు, లేదా సెకండ్ స్టేజ్ లో ఉన్న వాటిలో హాస్పిటల్లో ఉంటారు. బయట ఉన్న వాళ్ళు ఎవరు? ఈ అసిమ్ప్టమాటిక్ క్యారియర్ స్టేజ్ లో ఉన్నవాళ్ళు. వీళ్లే చాలా ప్రమాదకరం. వీళ్ల వల్లనే ఈ జబ్బు వ్యాపిస్తుంది. సో పెద్ద ఛాలెంజ్ గా ఉంటుంది కదండి దాస్ గారు. ప్రొటెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. రేపు ఇప్పుడు వచ్చే పేషెంట్ ఎవరున్నారు, ఎవరికి జబ్బు ఉందో లేదో తెలియదు. అసలు రేపు ఒక్కసారిగా లాక్డౌన్ తీసిన తర్వాత చాలా మంది గతంలో వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా వస్తారు. సో హాస్పిటల్స్ కూడా ఇది మేనేజ్ చేయడం, ఈ క్రైసిస్ ని కానీ పోస్ట్ క్రైసిస్ మేనేజ్ చేయడం కూడా ఒక పెద్ద ఛాలెంజ్ గా ఉండొచ్చు వాళ్ళకి. చెప్పండి. చాలా పెద్ద ఛాలెంజ్ మిస్టర్ మోహన్. ప్రస్తుతం ఏమో జీతాలు ఇవ్వటానికే ఈ హాస్పిటల్స్ అన్ని కూడా చాలా చాలా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో ఉద్యోగుల్ని తీసేయడం అనేటువంటిది అది జరగదు, మంచిది కాదు. ప్రధానమంత్రి ఒక పిలుపిచ్చారు, ఈ సమయంలో మాత్రం ఎవరిని ఉద్యోగం నుంచి తీసేయవద్దు అని చెప్పి. అది మంచిది కాదు. ఎందుకంటే ఈ సమయంలో వాళ్ళు బ్రతకాలి, మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం తప్పకుండా. భవిష్యత్తులో ఇంకొక చిన్న సిల్వర్ లైనింగ్ ఇన్ ది డార్క్ క్లౌడ్ ఏమిటంటే, ఈ కరోనా మహమ్మారి నుంచి మనం తప్పించుకుంటే, కరోనా గాని ఇది వ్యాధి గాని పూర్తిగా దేశంలోంచి ప్రపంచంలోంచి వెళ్లిపోతే హెల్త్ కేర్ అవేర్నెస్ పెరుగుతుంది, హాస్పిటల్స్ కి మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ మాస్టర్ హెల్త్ చెకప్లు ఇవన్నీ చేసుకుంటారు. కారణం ఏమిటంటే హెల్త్ అవేర్నెస్ డెఫినెట్ గా ఈ కరోనా వ్యాధి పోయిన తర్వాత, ఇప్పుడే పెరిగింది కానీ ఇప్పుడు ఏం చేయలేరు, ఎవరు వెళ్ళలేరు హాస్పిటల్స్ కి. ఈ కరోనా పోయిన తర్వాత హెల్త్ కేర్ అవేర్నెస్ సామాన్య మానవుల్లో కూడా వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పెరుగుతుంది, హాస్పిటల్స్ బిజినెస్ పెరుగుతాయి. అంచేత కానీ దీన్ని తట్టుకోవాలి. కరోనా వ్యాధి పోక ముందే ఈ హాస్పిటల్స్ మూతపడిపోయే ప్రమాదం ఉంది ఇవాళ. అప్పుడు ఏం చేయాలంటే, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లుగా, డాక్టర్ రాజు గారు చెప్పినట్టుగా ఏంటంటే ప్రభుత్వం ఆదుకోవాలి ఈ క్రైసిస్ లో. ఎస్, ఈ దేశానికి హాస్పిటల్స్ కావాలి. హాస్పిటల్స్ అంటే కేవలం రోగుల కోసమే కాదు, ప్రివెంటివ్ మెడిసిన్ కూడా ఒకటి. అంటే మామూలుగా ఆరోగ్యంగా వ్యాధి బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండటానికి కూడా హాస్పిటల్స్ కావాలి. డయాగ్నోస్ ముందుగానే జబ్బు ప్రతి హాస్పిటల్ కూడా ప్రతి డాక్టర్ గారు ముందు జాగ్రత్తలు చెప్తారు. రాగానే ఒక చిన్న జ్వరం వస్తే ఆ బాబు ఈ జాగ్రత్తగా ఉండాలి, భవిష్యత్తులో ఇంకా కొద్దిగా మిగతా ప్రమాదాలు రాకుండా చూసుకోండి అని ప్రతి డాక్టర్ చెప్తారంటే ప్రివెంటివ్ మెడిసిన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ హెల్త్ కేర్. ప్రివెంటివ్ చేయటం, జబ్బుని డిలే చేయటం చేత ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ సమయంలో ప్రభుత్వం ఎస్ వీఆర్ హియర్, మీరు నిలదొక్కుకోవడానికి ఇదిగోండి ఈ ఫండ్స్ మీకు రిలీజ్ చేస్తున్నాం, కనీసం ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వమని చెప్పండి.
వాళ్ళు ఇవ్వవలసినటువంటి ఆ పెండింగ్ బిల్స్ అన్నింటినీ కూడా సంస్థలన్నీ కూడా క్లియర్ చేయమనండి. Okay. కొంతవరకు నిలబడతాయి కార్పొరేట్ హాస్పిటల్స్, మిగతా వారు కూడా. ఓకే దాస్ గారు. డాక్టర్ శ్రీనివాసరాజు గారు, ఫైనల్ గా చెప్పండి, టెలిమెడిసిన్ బాగా వ్యాప్తి అంటే అందరికి అలవాటు అవుతున్నారు ఇప్పుడు టెలిమెడిసిన్. ఇలా ఇప్పుడు మేము కూడా మీడియా వాళ్ళని కూడా వీడియో కాలింగ్ ఇవన్నీ కూడా మేము కూడా అలవాటు చేసుకుంటున్నాం. సో టెలిమెడిసిన్ ఫ్యూచర్ అంటే ఈ సంక్షోభం వల్ల ఫ్యూచర్ టెలిమెడిసిన్ బాగా విస్తృతపరిచి బాగా అయ్యిద్ది అనుకుంటున్నా, బాగా యూసేజ్ బాగా పెరిగిద్ది అనుకుంటున్నాను. మరి దాని లాంగ్ టర్మ్ ఏమన్నా ఇంపాక్ట్ ఉంటే బ్రీఫ్గా చెప్పి కంక్లూడ్ చేయండి. డెఫినెట్ గా, ఎందుకంటేనండి డిమానిటైజేషన్ అయిన తర్వాత మనకి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కనుక ఎలా గ్రాడ్యువల్ గా పెరిగినాయో, అలాగే ఈ కరోనా వచ్చిన తర్వాత డెఫినెట్ గా టెలి వీడియో కాన్ఫరెన్స్ డెఫినెట్ గా మన హెల్త్ కేర్ రంగంలో స్థిరపడుతుంది. దీనికి మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే మనకి నెట్ విత్ మనకి బ్యాండ్ వర్క్ కూడా మనకి చాలా ఎక్కువగా, ఈ బ్యాండ్ విత్ చాలా ఎక్కువ పెరుగుతుంది. మనకి 5G వచ్చే అవకాశం ఉంది విత్ ఇన్ 1 year లోనే. ఎప్పుడైతే 5G వచ్చిందో మనం సిటీ స్కాన్ రిపోర్ట్స్ కానివ్వండి, లేకపోతే MRI రిపోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈవెన్ పెరిఫరల్ ఏరియాస్, రూరల్ ఏరియాస్ నుంచి కూడా ఒక పారామెడిక్ ని మనం ట్రైన్ జస్ట్ కొద్దిగా ట్రైన్ చేసి వాళ్ళని బీపీ, టెంపరేచర్, తర్వాత ECG కూడా వాళ్ళతో తీయించి వాటిని ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉన్న స్పెషలిస్ట్లు కనుక పంపితే కనుక వాళ్ళు వెంటనే దాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని డయాగ్నోస్ చేసి తర్వాత వాళ్ళు ఈ మెడిసిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేసే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడప్పుడు ఉంది, అది ఆ ఫెసిలిటీ ఇప్పుడు కూడా ఉంది. కానీ ఏంటంటే ఏదైనా అవసరం వస్తేనే అది అలవాటు అవుతుంది. కాబట్టి ఇవాళ ఈ పోస్ట్ కోవిడ్ లో మాత్రం ఈ టెలి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెడికల్ సర్వీసెస్ అనేది చాలా మంచిగా డెవలప్ అవుతాయి. అలాగే మనకి ముఖ్యం ఇంకోటి ఏంటంటే సార్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎప్పటి నుంచో కూడా అందరినీ ఒక చిన్న హాస్పిటల్ వాళ్ళని కానివ్వండి, లేకపోతే పెద్ద హాస్పిటల్ కానివ్వండి ఏమంటున్నామంటే ఒక హబ్ అండ్ స్పోక్ టైప్ లో భారతదేశం మొత్తం కూడా మనం ఒక ఆల్రెడీ మనం ఒక మీరు చూస్తే వినే ఉంటారు మీరు, అరవింద్ కేజ్రీవాల్ గారు మొహల్లా క్లినిక్స్ లో ఒక చిన్న సూట్ కేస్ అంతా సైజ్ ఉన్న ఒక చిన్న ఎక్విప్మెంట్ తో ECG కానివ్వండి, లేకపోతే ECG కానివ్వండి, పల్స్ ఆక్సిమీటర్ కానివ్వండి, చాలా 36 టెస్టుల వరకు చేస్తున్నారు దాంతో పాటు. అలాంటిది మనకి వచ్చే అవకాశం ఇంకా చాలా ఉంటాయి అలాంటి టెక్నాలజీ బాగా డెవలప్ అయిన తర్వాత. సో వాటిని కనుక మనం రూరల్ ఏరియాస్ లో కూడా ఎస్టాబ్లిష్ చేసి మనం ఆశా వర్కర్స్ కానివ్వండి, నర్సింగ్ కానివ్వండి, వాళ్ళకి చిన్న ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా యూటిలైజ్ చేసుకుంటే ఈ యొక్క మహాయజ్ఞంలో కనుక వాళ్ళని కూడా పాత్రధారులు చేస్తే కనుక డెఫినెట్ గా మన భారతదేశం ఈ డిజిటల్ టెక్నాలజీని టేకప్ చేసిన తర్వాత ఈ టెలి మెడిసిన్ లో మంచి కొంచెం దొరుకుతుందని నా విశ్వాసం అన్నమాట. ఓకే, తప్పకుండా శ్రీనివాసరావు గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ప్లాన్స్ వేసుకున్నారు. నాడు నేడు కింద హాస్పిటల్స్ అని అభివృద్ధి చేయటం, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్ని కూడా డెవలప్ చేస్తూ బిల్డింగ్లు కానీ మీరు అన్నట్టు సెటప్ హబ్ అండ్ స్పోక్ లాగా అక్కడ నుంచి ప్రతిసారి వాళ్ళ చెకప్లు చేసుకొని తర్వాత అవసరమైతేనే పెద్ద హాస్పిటల్ దగ్గరకు రావాలి. మరి ఇవన్నీ మీరు అన్నట్టు జీడిపిలో కూడా కొంత పర్సంటేజ్ పెంచితే తప్పకుండా. ఆరోగ్యం చాలా ఇంపార్టెన్స్. ఈ సంక్షోభం వల్ల ఓవరాల్గా ఆరోగ్య రంగం మీద ఫోకస్ కానీ, పబ్లిక్ హెల్త్ మీద ఫోకస్ కానీ, ఆరోగ్య రంగం బలోపేతనానికి ఉపయోగపడిద్ది అనుకున్నాం. టెంపరీగా మరి ఈ ప్రాబ్లమ్ని కొంత మరి డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ అందరూ కూడా షేర్ చేసుకోవాలి. ఎనివే డిబేట్లో పాల్గొన్న శ్రీనివాసరాజు గారు అలాగే ప్రొఫెసర్ MC దాస్ గారు ఇద్దరు కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఆన్ మండే రాత్రి 9 o'clock కలుద్దాం. థ్యాంక్ యూ, బై.